ఏ జ్ఞాపకాలు ఎక్కువ రోజులు మనతో ఉండవు. కానీ మనం వాటికి ప్రత్యేక స్థానం ఇచ్చి చూస్తాం. కాబట్టి అవి మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అవి గుర్తుకు రాకున్నా మరి మనం గుర్తు చేసుకొని మరీ ఏడుస్తాం. కాబట్టి లోపం ఎక్కడో లేదు. మనలోనే ఉంది. రేయ్, టైం ఎంత అవుతుందిరా? ఇంకా పడుకొని ఉన్నావా? లెగరా. మార్నింగ్ 5 అయిందిరా. అందుకే ఇంత లేట్ అయింది. అంత టైం వరకు ఏం చేసావురా? చిన్న పనుండి పడుకోలేదు అంతే. సరే అయితే లేచి ఫ్రెష్ అప్గా. ఉమ్. శివ, ఏమైందిరా? రే మామా, మందేచ్చా తాగుదామా?
రే మామ, ఎందుకురా అయిందా ఏడ్చావు? When you love someone, that time your attentions and emotions are connected with them. She told, let's break up. Then what's your situation? అప్పటిదాకా రాని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆ ఒక్క మాట వినగానే మొదలవుతాయి. ఏం చేయాలో తెలియదు. ఆ బాధ ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా తెలియదు. కానీ ఆ తెలియని బాధ ఎక్కడో గుండెని నలిపేస్తున్నంత నొప్పి. ఇప్పుడే తనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తొస్తే నా బాడీ నాకు తెలియకుండానే షేక్ అవుతుంది. ఏం చేయను ఏం చేయను ఏం చేయను రే బావా, ఇంత బాధ పెట్టుకొని కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు కదరా. ఏడవుకురా రే. రే బా, ప్రేమ అనేది ఒక ఎమోషన్ రా. అది ఎవరి రూపంలోనైనా చూసుకోవచ్చు. అది నీ దృష్టిని బట్టి ఉంటుంది. అంతేగాని ఒక అమ్మాయికే పరిమితం చేసి మన బ్రతుకు నాశనం చేసుకోకూడదు. జీవితంలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ నన్ను ఈ రూపంలో బాధ పెడుతుంది. ఇప్పటికిప్పుడు ఇక్కడే చనిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుందనిపిస్తుంది. రే, ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. ప్రపంచంలో ఇలా ఎంతమందికి జరగలేదు. అందులో నువ్వు ఒకటివి. జీవితం ఇక దీనికోసమే లేదురా. నువ్వు బయట చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. కానీ రేబా, తనని తన జ్ఞాపకాల్ని మర్చిపోలేకపోతున్నారా? రే, ఇలా ఏడిస్తే మనల్ని వదిలేసిన వాళ్ళు తిరిగి వస్తారంటే నీతో సహా ఇప్పటికి ఎంతమంది ఏడుస్తూ కూర్చునేవాళ్ళు. నిజానికి మనం కోరుకునే వాళ్ళు వాళ్ళకి ఇష్టమై ఉంటే మనతోనే ఉంటారు. వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుని వెళ్ళిపోయారంటే నిన్ను దాటి ముందుకు వెళ్ళారు. అది మనం అర్థం చేసుకోకుండా మనం వాళ్ళ కోసం బతుకుతున్నాం అనుకోవడం ఎంత మూర్ఖత్వం రా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? చేసేదేం లేదురా. అవసరం లేని జ్ఞాపకాలు, అనవసరమైన ఆలోచనలు చేస్తే అవి ఇచ్చే బాధలు మనల్ని ఎక్కడికి కదలనీయకుండా చేస్తాయి. కానీ నా వల్ల అవ్వట్లేదే. తను దూరమైన తన జ్ఞాపకాలు నాలోనే ఉన్నాయి. అవి గుర్తు చేసి మరీ చెబుతున్నాయి, తను మళ్ళీ నీ జీవితంలోకి వస్తుంది వస్తుంది అని. అదంతా ట్రాష్ రా. నీ బుర్రను నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇప్పటికే గాలిపటం దిగి చాలా దూరం పడిపోయింది. ఇక నువ్వు వెతికి మరీ పట్టుకున్నా దాన్ని ఎగరవేయలేవు. ఎందుకంటే అది అప్పటికే చిరిగిపోయి ఉంటుంది కాబట్టి.
లైఫ్లో మనల్ని మోసం చేసేవాళ్ళు, మన ఫీలింగ్స్తో ఆడుకునేవాళ్ళు, ప్రేమించి వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు, ఇలా చాలామంది వస్తూ వెళ్తుంటారు. వీటన్నింటినీ భరించలేక ఇలా ప్రవర్తిస్తే మనం ఎప్పటికీ ఫూల్స్గా మిగిలిపోతాం. మనం మన జీవితానికి సరైన గుర్తింపునివ్వలేము.